రౌడీ షీటర్ సూర్య, అర్జున్, నందమూరి కళ్యాణరామ్ మరియు విజయశాంతి కాంబినేషన్లో వచ్చినటువంటి భారీ చిత్రమే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. నేడు ఈ యొక్క చిత్రము ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందుగా ప్రీమియర్స్ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా యూఎస్ఏ నుంచి ఫస్ట్ టాక్ అయితే బయటకు వచ్చేసింది. స్టోరీ పాయింట్ను పూర్తిగా రివీల్ చేయలేదు, కానీ ఈ యొక్క సినిమా ఎలా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే, సిన్సియర్ పోలీస్ అయిన హీరో తల్లి తన కొడుకు కూడా తన అలాగే సిన్సియర్ పోలీసు అవ్వాలని కోరుకుంటుంది. కానీ కొడుకు మాత్రం అనుకోని పరిస్థితులలో గుండాగా మారతాడు. ఆ తర్వాత తల్లి కొడుకుల మధ్య జరిగిన ఘర్షణలో ఏం జరిగింది అన్నదే మొత్తం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కథ పాయింట్ రొటీన్గానే అనిపించినా కూడా రీసెంట్ టైంలో తల్లి కొడుకుల ఎమోషనల్ కంటెంట్ రాకపోవడంతో రొటీన్గానే అనిపించినా కూడా కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు సెంటిమెంట్ సీన్స్తో నిండిపోయింది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించేలా సాగగా, కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ హీరోయిజం ఎలిమెంట్ సీన్స్ బాగానే మెప్పించగా, మంచి పాయింట్తో ఇంటర్వెల్ ఎపిసోడ్ సాలిడ్గా వచ్చి సెకండ్ హాఫ్పై అంచనాలు భారీగా పెంచింది. ఇక సెకండ్ హాఫ్లో హీరో విలన్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగే సీన్స్ ఒకవైపు, మరో పక్క తల్లి కొడుకుల ఎమోషనల్ బాండింగ్ సీన్స్తో నిండిపోయింది సినిమా ఇంటర్వెల్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అని తెలియజేస్తున్నారు. మొత్తానికి సినిమా యావరేజ్ రేంజ్లో టు అబై యావరేజ్లో చెప్పగా, సెకండ్ హాఫ్ అంచనాలు భారీగా పెంచి సినిమా భారీగా ఆశలు వచ్చాయనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికి ఫైనల్గా రివ్యూ గమనిస్తే మటుకు అబౌవ్ టు అబై యావరేజ్ రేంజ్లో ట్విట్టర్ ద్వారా రివ్యూ అయితే ఇస్తున్నారు. మరి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ మీరు చూసింటే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి.